సోషల్ మీడియా వాలంటీర్గా చేస్తున్నాను. మంచి పుస్తకం అనేది తెలుగులో పిల్లల పుస్తకాలు ప్రచురించే ఒక సంస్థ. ఇది 20 ఏళ్ల క్రితం మొదలుపెట్టారు 2 ఉద్దేశాలతో. ఒకటి, పిల్లలు తెలుగు బాగా చదవగలగాలి. 2, పిల్లలకి పుస్తకాలంటే ఇష్టం పెరగాలి. సో ఇందుకోసంగా మేము అందించే పుస్తకాలలో భాష వయసుకు తగినట్టుగా ఉంటుంది. అంటే బాగా చిన్నపిల్లల నుంచి మొదలు పెడితే మొదట చిన్న చిన్న వాక్యాలు, సింపుల్ పదాలతో ఉండే కథలు, పెద్ద రంగుల బొమ్మలతో ఉంటాయి. వయసు పెరిగే కొద్దిగా ఛాలెంజ్ చేసేటట్టు, వొకాబులరీ పెంచేటట్టు టెక్స్ట్ కూడా పెరుగుతుంది. సో మా కేటలాగ్లో చూస్తే బొమ్మల కథల నుండి మొదలై కథా సంకలనాలు, నవలికలు, నవలలు, టీనేజర్స్ వరకు ఉపయోగపడేవి ఉంటాయి. మా పుస్తకాల్లో ప్రత్యేకంగా అడిగేవి పుస్తకాలతో స్నేహం అనే గ్రేడెడ్ రీడింగ్ మెటీరియల్ సెట్స్, స్టోరీ కార్డ్స్, సైన్స్ పుస్తకాలు, సోవియట్ పుస్తకాలు, జానపద కథలు ఇలాంటివండి. డెట్రాయిట్ తెలుగు సాహితీ సమాఖ్య వారు ఇప్పుడు విజయవాడలో 14 స్కూల్స్ని ఐడెంటిఫై చేసుకున్నారు. అందులో ఉన్న 6,000కు పైగా పిల్లలకి ఒక్కొక్కరికి ఒక్కొక్క పుస్తకం చేతికి అందాలని మమ్మల్ని వారి వయసుకు తగ్గట్టు పుస్తకాలను ఎంపిక చేయమని అడగడం జరిగింది. పుస్తకం అందజేయడమే కాకుండా ప్రతి ఒక్కరికి కూడా మంచి పుస్తకం రిటర్న్ అడ్రస్తో ఉన్న ఒక పోస్ట్ కార్డ్ని కూడా అందజేయడం జరిగింది. పిల్లలు వారికి అందిన పుస్తకం గురించి సమీక్ష రాసి పోస్ట్ కార్డ్ మాకు తిరిగి పంపిస్తే కనుక వారికి మరొక పుస్తకం అందజేస్తామని సమాఖ్య వారు ప్రామిస్ చేశారు. ఈ చక్కటి ఇనిషియేటివ్ పిల్లల్ని మరికొన్ని పుస్తకాలు చదివేలా ప్రోత్సహిస్తుందని ఆశిస్తున్నాము. హాయ్, నేను భాగ్యలక్ష్మి, మంచి పుస్తకం కోఆర్డినేటర్ని. వాళ్ళకి ఇచ్చినటువంటి పుస్తకంతో ఆగిపోకుండా వాళ్ళల్లో వాళ్ళు పుస్తకాలను మార్చుకుని ఇంకా వేరే పుస్తకాలని కూడా చదవటానికి ఇది నాంది పలుకుతుందని ఆశిస్తున్నాను. పుస్తకాలు పిల్లల చేతిలో ఉండాలి ఎప్పుడూను. అలా పుస్తకాలు పిల్లల చేతిలో ఉండడానికి కారణమైనటువంటి డెట్రాయిట్ తెలుగు సాహితీ సమాఖ్యకి నిజంగా చాలా అభినందనీయులని అనిపిస్తోంది. ఈ సమాఖ్య వాళ్ళు చేసినటువంటి ప్రయత్నం నిజంగా మెచ్చుకోదగినటువంటిది. ధన్యవాదాలు. వారం రోజులు దాటుతున్న విజయవాడ నగరాన్ని వరద ముంపు మాత్రం ఇంకా వీడలేదు. విజయవాడలోని పలు కాలనీలు ఇంకా జల దిగ్బంధంలోనే కొట్టుమిట్టాడుతున్నాయి. ప్రధానంగా న్యూ రాజరాజేశ్వరిపేట, ఓల్డ్ రాజరాజేశ్వరిపేట, ఊర్మిళానగర్, సుందరయ్య కాలనీ, రాజీవ్ నగర్, ప్రకాష్ నగర్, రాధానగర్, రాజానగర్, కండ్రిక, వాంబే కాలనీల్లో వరద నష్టాలు కొనసాగుతున్నాయి. మన నగరపాలక సంస్థలోనే ఉపాధ్యాయులుగా పనిచేసి
పదవీ విరమణ పొందిన శ్రీ పిన్నమనేని రామారావు గారు, అలాగే వారి కుమారులు శ్రీ పిన్నమనేని శ్రీనివాస్ గారు, అలాగే మన పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న రాజ్ కుమార్, వీరందరూ కూడా మంచి ఉద్దేశంతో మన పాఠశాలకి విచ్చేస్తున్నారు. మనం రోజు క్లాస్ రూమ్లో కానీ అలాగే అసెంబ్లీలో కానీ అప్పుడప్పుడు తరచుగా మాట్లాడుకుంటుంటాం. అందరికీ తెలుగు, హిందీ, ఇంగ్లీషు, ప్లీజ్ తెలుగు, ఇంగ్లీషు, హిందీ చదవటం రాయటం వస్తే చదువు కష్టం కాదు అని, అదేవిధంగా టేబుల్స్ వస్తే మ్యాథ్స్ కష్టం కాదు అని. మరి వారు ఉపాధ్యాయులుగా పనిచేసిన అనుభవంతో, పాఠశాల విద్యార్థుల మీద ఉన్న మక్కువతో చాలామంది విద్యార్థులు తెలుగు కూడా చదవటం రావటం లేదు, వాళ్ళ ఆసక్తి కలగట్లేదు అనే విషయాన్ని గుర్తించి మనందరూ కూడా మన మాతృభాష తెలుగుని స్పష్టంగా తప్పులు లేకుండా చదవటం రాయటం నేర్చుకునేదానికి వారి యొక్క మిత్ర బృందంతో కలిసి ఒక మంచి కార్యక్రమాన్ని మన మున్సిపల్ పాఠశాల అన్నింటిలో, దాదాపు ఎక్కువ పాఠశాలలో 7 పాఠశాలలో ఈ కార్యక్రమాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. మరి చాలా మంది సలహాల మేరకు ఏమిస్తే బాగుంటుంది పాఠశాలకి, విద్యార్థులకు ఉపయోగపడే విధంగా అనేది ఆలోచన చేసి చివరికి పిల్లలందరికీ చక్కటి కథలతో కూడిన తెలుగు, స్పష్టమైన స్వచ్ఛమైన తెలుగు బుక్స్ ని అందచేసి మరి వారిని చదువులో ప్రోత్సహించడానికి ఈ యొక్క కార్యక్రమాన్ని, మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నారు. మరి డెట్రాయిట్ తెలుగు లిటరసీ సమితి అనే ఒక సంస్థ ద్వారా నగరపాలక సంస్థలో నడిపడుతున్న పాఠశాలలో తెలుగు అభివృద్ధి కోసం మీరు మరి అందరికీ తెలుగు కథాలికల్ని అందించి మరి చక్కగా మరి పిల్లల దగ్గర వచ్చినప్పుడు ఏదో తీసుకురావాలి కదా, బుక్తో పాటు తన ఒక బిస్కెట్ ప్యాకెట్ కూడా వాళ్ళకి అందించడానికి వారు వచ్చున్నారు. మరి వారిని కూడా 2 మాటలతో మిమ్మల్ని దీవించవలసిందిగా మరి పిన్నమనేని రామారావు గారిని కోరుచున్నాం. ఎలా ఉన్నారు? బాగున్నారా? మన మీ ప్రధానోపాధ్యాయులు గారు, ఆయన పేరు, నా పేరు కూడా శ్రీనివాసే, టి శ్రీనివాస్. సో మాస్టారు బాగా మాట్లాడారు, అన్ని చెప్పారు మీకు. మేము పుస్తకాలు ఇవ్వాలి అన్నప్పుడు మీ ప్రాంతంలో స్కూళ్ళు మొత్తం మునిగిపోయినాయి, పుస్తకాలు ఏవి లేవు అని చెప్పి మాకు తెలిసినప్పుడు ఏ పుస్తకం ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి అనేది ఆలోచన చేస్తే, స్కూల్ పుస్తకాలు అందరూ చదువుతారు, మామూలు పుస్తకాలు లైబ్రరీలో పుస్తకాలు లేవనే విషయం తెలిసింది. సో అందరికీ ఒక పుస్తకం ఇస్తే బాగుంటుందని చెప్పి మా సంస్థ ఆలోచించి ఒక 7 స్కూళ్ళు ఎన్నిక చేసి ఆ స్కూళ్ళల్లో పుస్తకాలు ఇచ్చాము. సో పుస్తకం ఇస్తే మీరు చదివారా లేదా అని మా మిత్రులందరి అభిప్రాయం. ఎలా కనుక్కోవాలి అనుకుంటే ప్రతి పుస్తకంలోనూ ఒక పోస్ట్ కార్డు పెట్టాం. ఎంతమందికి తెలుసు పోస్ట్ కార్డు అంటే? ఏం చేస్తారు? ఇది. సో పోస్ట్ కార్డులో మీ అభిప్రాయం అంటే మీకు ప్రతి వాళ్ళకి ఒక పుస్తకం ఇస్తారు. ఆ పుస్తకం మీరు చదివి మీ ఇందులో ఆ పుస్తకం నచ్చిందా లేదా. ఇప్పుడు సినిమా చూసి చెప్తారు కదా, సినిమా బాగుంది, హీరో బాగా యాక్ట్ చేశాడు లేదా డాన్స్ చేశాడు లాగానే మీకు ఆ పుస్తకంలో ఏం నచ్చిందో మీ ఇష్టం వచ్చింది రాసి పంపితే కనుక ప్రతి పోస్ట్ కార్డుకి వచ్చే సంవత్సరం మళ్ళీ ఇంకో పుస్తకం ఇద్దాం అనుకుంటున్నాం మేము. సో మీకు ఇంకా పుస్తకాలు నచ్చి, పుస్తకం అంటే ఏం లేదు, అది స్కూల్ పుస్తకం కాదు, కథల పుస్తకం. రకరకాల కథలు ఉన్నాయి, అందరికీ ఒకే పుస్తకం ఇవ్వలేదు. మీరు కావాలంటే మీ స్నేహితుల దగ్గర వేరే పుస్తకం కూడా తీసుకొని చదవచ్చు. సో ఆ అభిప్రాయంతో మేము పుస్తకాలు ఇద్దాం అనుకుంటున్నాము. మళ్ళీ వచ్చే ఏడు మీరు ఎక్కువ ఉత్తరాలన్నీ వస్తే కనుక మళ్ళీ నేను వచ్చి మళ్ళీ పుస్తకాలు ఇద్దామని అనుకుంటున్నాను. ఓకేనా? థ్యాంక్ యూ. జన్మనిచ్చినటువంటి భరతమాతను గుర్తు చేసుకుంటూ ఈ గడ్డ బిడ్డలైనందుకు
ఎక్కడో డెట్రాయిట్ లో చదివి లేకపోతే అక్కడ ఉద్యోగం నడుపుతూ మాతృదేశం మీద ఉన్నటువంటి ఈ దేశమాత బిడ్డగా ఆ మమకారంతో వచ్చి మళ్ళీ మీ అందరికీ సర్వీసు చేయబోతున్నటువంటి మీకు నమస్కారాలు తెలియజేస్తూ, ఇదే శ్రీనివాస్ గారు, అట్లాగే రామారావు గారు. పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడే కలుగదు, జనుల ఆ పుత్రుని కనుగొని పొగడగా పుత్రోత్సాహము నాడు పొందురు సుమతి అని. అయా నువ్వు ఈ దేశానికి ఏమి ఇచ్చావయ్యా అంటే, ఇదిగో ఈ దేశానికి నా కుమారుణ్ణి ఇచ్చానయ్యా అని చెప్పేసి అని చెప్పుకోవడానికి గర్వంగా ఉన్నటువంటి రామారావు గారు, అంత మంచి కుమారుణ్ణి దయార్థ హృదయుణ్ణి కన్నా రామారావు గారికి, అలాగే ఈ పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ గారికి, మా అన్న పీడి గారు రాజ్ కుమార్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి ఇతర పెద్దలు, పాఠశాల సిబ్బంది, ఉపాధ్యాయులందరికీ నా నమస్కారాలు. మా పాఠశాలలోని కథల పుస్తకాలన్నీ పాడైపోయినాయి. మా పిల్లలకి కథలు చదవడానికి వీలు లేకుండా ఉంది. వాళ్ళలోని సృజనాత్మకతను వెలుగు తీయడానికి గాను మన ఈ సంస్థ వాళ్ళు ఇచ్చిన ఈ కథల పుస్తకాలు చాలా మాకు ఉపయోగకరంగా ఉంటాయని మేము తెలియజేస్తున్నాము. వారికి చాలా ధన్యవాదాలు. మా పాఠశాల పేరు RGMC ప్రైమరీ స్కూల్, రాజీవ్ నగర్, విజయవాడ నార్త్.